ఈ మధ్య హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా చాలా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మరి ఈ క్రమంలోనే భవన యజమానులు విద్యుత్ విషయంలో తగిన నిబంధనలు పాటించాల్సి ఉందని చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ సూచిస్తూ ఉన్నారు. అలాగే పలు నిబంధనలతో కీలక ఆదేశాలు కూడా జారీ చేస్తున్నారు. హాస్పిటల్స్, మల్టీ స్టోర్ బిల్డింగ్లు కానీ, బహుళ అంతస్తులు కానీ, ఇక అపార్ట్మెంట్లు, వాణిజ్య సముదాయాలు, సినిమా హాళ్లు, హోటళ్లు, ఇతర ప్రజా సౌకర్యాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని కూడా వారు పేర్కొంటున్నారు. చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ సూచించిన నిబంధనలు పాటించకపోతే విద్యుత్ చట్టం 2003 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ప్రకటనలో హెచ్చరిస్తున్నారు. ఇక వాళ్ళు చెప్పిన నిబంధనలు ఎలా ఉన్నాయంటే, విద్యుత్ పనులన్నీ లైసెన్స్ పొందిన ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్లు, అలాగే అనుమతి కలిగిన వారి పర్యవేక్షణలో నైపుణ్యం కలిగిన వైర్మెన్ల ద్వారానే జరగాలి అని చెప్తున్నారు. ఇక అలాగే లైటింగ్ సర్క్యూట్లకు 30 MA ELCB, RCCB, పవర్ సర్క్యూట్లకు 100 MA ELCB అమర్చాలని కూడా చెప్తున్నారు. ఇక విద్యుత్ వైరింగ్ ఇన్స్టాలేషన్లు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ రెగ్యులేషన్ 2023, ఇక నేషనల్ ఎలక్ట్రికల్ కోడ్ 2023, నేషనల్ బిల్డింగ్ కోడ్ 2016, IS IEC ప్రమాణాలకు లోబడే ఉండాలని కూడా గుర్తు చేస్తున్నారు. ఇక లైటింగ్కు 1.5 స్క్వేర్ మిల్లీమీటర్, పవర్ పాయింట్లకు 2.5 స్క్వేర్ మిల్లీమీటర్, ఏసీ యూనిట్ల కోసం 4 స్క్వేర్ మిల్లీమీటర్ ఉండే సరైన కేబుల్ సైజులను వాడాలని మాత్రం గుర్తు చేస్తున్నారు. ఇక హై వోల్టేజ్ హెచ్చుతగ్గులున్న ప్రాంతాల్లో స్టెబిలైజర్లను ఖచ్చితంగా ఉపయోగించాలని కూడా చెప్తున్నారు. ఇక ఫైనల్ సబ్ సర్క్యూట్లు 10 పాయింట్లు లేదా 800 W కంటే తక్కువగా ఉండాలి. ఇక ఓవర్ హీటింగ్ నివారణకు లోడ్ను సమతుల్యం చేసుకోవాలి. హార్మోనిక్స్ ఉన్న చోట ఫిల్టర్లను అమర్చి హై పవర్ ఫ్యాక్టర్ను నిర్వహించాలి. ఒకే స్విచ్ బోర్డుకు బహుళ ఫేజులను కనెక్ట్ చేయటం ఇలాంటివి చాలా మంది చేస్తూ ఉంటారు. సో అలా కాకుండా సెపరేట్గా చేసుకోవాలని కూడా చెప్తున్నారు. ఇక అత్యవసర సమయాల్లో సరఫరా నిలిపివేయటానికి ఐసోలేషన్ స్విచ్లను అందుబాటులో ఉంచుకోవాలి. ఇక అదనంగా ఆసుపత్రుల్లో ఐటీ సిస్టమ్ ఎర్తింగ్, మెడికల్ ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్లు, ఇన్సులేషన్ మానిటరింగ్ సిస్టమ్లను కూడా వాడాలని, RCCBలు, MCBలను క్రమం తప్పకుండా పరీక్షించాలని కూడా సూచిస్తున్నారు. సర్చ్ ప్రొటెక్షన్ డివైస్లు, ఫైర్ ఎయిటెడ్ సీలెంట్లు, మండే పదార్థాలకు దూరంగా స్విచ్ బోర్డులను ఉంచాలని కూడా చెప్తున్నారు. ఇక 15 సంవత్సరాలు దాటిన వైర్లను తొలగించి వాటి ప్లేస్లో కొత్త వైర్లు ఏర్పాటు చేసుకోవాలని కూడా ఈ నిబంధనలో పేర్కొన్నారు. పైన చెప్పిన నిబంధనలన్నీ కూడా చక్కగా పాటిస్తూ మన జాగ్రత్తల్లో మనముంటే ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్లను మనం కొంతవరకు నివారించవచ్చు.